హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు కథ నా ప్రాణం నీకోసం ఎపిసోడ్ నెంబర్ 57. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే హైప్ ఆప్షన్ మీద క్లిక్ చేసి పాయింట్స్ ఇవ్వగలరు. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. తెల్లారి ఆదిత్య లేచేసరికి దర్శిని తన గుండెల మీద ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. అది చూసి షాక్ అవుతాడు ఆదిత్య. గువ్వ పిట్టలా ముద్దుగా ముడుచుకొని తన గుండె మీద ప్రశాంతంగా పడుకున్న దర్శినిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంతసేపు చూశాడో కూడా తనకే తెలీదు. తనని లేపాలి అని కూడా అనిపించలేదు. చిన్నగా దర్శిని కదులుతున్నట్టు అనిపించేసరికి టక్కున కళ్ళు మూసుకొని దర్శిని ఏం చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుందా అని చూస్తాడు. దర్శిని మెల్లిగా కళ్ళు తెరిచి ఎక్కడున్నానో చూసుకొని టక్కున లేచి కూర్చొని, ఇదేంటి, నేను ఆదిత్య గారి మీద అలా ఎలా పడుకున్నా, ఆయన ఎలా పడుకోనిచ్చారు, అబ్బా తలెందుకు నొప్పిగా ఉంది అని తల పట్టుకొని రాత్రి ఏం జరిగిందో గుర్తు చేసుకోవటానికి ప్రయత్నం చేస్తుంది. ఆదిత్యకి ప్రపోజ్ చేయటం, తనని వదిలి వెళ్ళటం, తను కోపంలో డ్రింక్ తాగేయటం, మళ్ళీ ఆదిత్య రావటం, ఆదిత్య చెప్పిన మాటలు, రూమ్లో తను చేసిన గోల అన్నీ ఒక్కొక్కటి తన కళ్ళ ముందు గిర్రున తిరుగుతుంటే దర్శినికి ఏడుపు వస్తుంది. దర్శిని, అలా ఎలా చేశావే, బుద్ధి లేదు నీకు అసలు. ఆదిత్య నా గురించి ఏమనుకున్నారు, తాగుబోతుని అనుకుంటారు, చిచ్చి అని తనని తానే అనుకొని ఆదిత్య వైపు చూస్తుంది. కళ్ళు మూసుకుని ఉన్న ఆదిత్య మీదికి వంగి, సారీ ఆదిత్య గారు, మిమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టేశాను కదా, సో సారీ. మీరు చెప్పిన మాటలు విన్న తర్వాత మీ గుండెల్లో ఎంత బాధని మోస్తున్నారో అర్థమవుతుంది. ఆ బాధకి మందు నేనవ్వాలి అనుకుంటున్నా. ఒక్క ఛాన్స్ ఇవ్వచ్చు కదా. అందరూ వదిలినట్టు నేను అస్సలు వదిలి వెళ్ళను. ఎందుకంటే నాకంటూ ఎవ్వరూ లేరు ఆదిత్య గారు వెళ్ళటానికి. మీకు ప్రేమని పంచుతూ మీతోనే లైఫ్ లాంగ్ ఉండిపోతాను అంటూ నిద్రలో ఉన్నాడు అనుకున్న దర్శిని ఆదిత్య నుదుటిన తన ప్రేమనంతా తెలిసేలా ముద్దు పెడుతుంది. దర్శిని ఎప్పుడైతే ముద్దు పెట్టిందో ఆదిత్య గుండె వేగంగా కొట్టుకోవటం స్టార్ట్ అయింది. అలా ఎందుకు కొట్టుకుంటుందో అర్థం చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నాడు ఆదిత్య. ఐ ప్రామిస్, మిమ్మల్ని ఎప్పటికీ వదిలి వెళ్ళను. సిగ్గు లేకుండా మీ దగ్గర ఉండిపోతాను. మీ దగ్గర నాకెందుకు మొహమాటం, మీరు నేను వేరు కాదు అని నేను ఫీల్ అవుతున్నా. మీరు కూడా అలా ఫీల్ అయ్యే రోజు తొందరగా రావాలని కోరుకుంటున్నాను. అమ్మో చాలా టైం అయింది. మీరు లేచాక ఎలా రియాక్ట్ అవుతారో. మీరు తిట్టినా కొట్టినా పర్లేదు, మీరు నాకు దూరంగా ఉండకపోతే చాలు అని బెడ్ దిగి డ్రెస్ తీసుకొని వాష్రూమ్కి వెళ్తుంది. అప్పటి వరకు కళ్ళు మూసుకున్న ఆదిత్య దర్శిని వెళ్ళగానే టక్కున లేచి తన రూమ్లోకి వెళ్ళి డోర్ లాక్ చేసుకొని జుట్టు పట్టుకుంటాడు. అసలేంటి నా లైఫ్, నేను ప్రేమించిన వేద నన్ను కాదని వెళ్ళింది. ఇప్పుడు దర్శిని నా లైఫ్లోకి రావాలి అనుకుంటుంది. తన మాటలను బట్టి అర్థమవుతుంది తను నన్ను ఎంత ఇష్టపడుతుందో. కానీ నేను తనని యాక్సెప్ట్ చేసే పొజిషన్లో లేను. ఈ విషయం తనకి ఎలా చెప్తే అర్థమవుతుందో నాకు అర్థం కావటం లేదు అనుకుంటాడు. దర్శిని ఫ్రెష్ అయ్యి బయటికి వచ్చేసరికి ఆదిత్య లేకపోవటం చూసి, ఓ లేచారా, అమ్మో ఇప్పుడు ఎంత కోపంగా ఉన్నారు అని మెల్లిగా పిల్లిలా అడుగులు వేస్తూ ఆదిత్య డోర్ దగ్గర నిలబడి గోర్లు కొరుకుతూ ఆదిత్య ఏం చేస్తున్నాడు అని తొంగి చూస్తుంది. అప్పుడే స్నానం చేశాడేమో. కింద టవల్ చుట్టుకొని అద్దం ముందు నిలబడి మరో టవల్తో తల తుడుచుకుంటూ ఉన్న ఆదిత్యని చూసి గుటకలు మింగుతూ, ఏంటి అమ్మ బాబోయ్, ముట్టుకుంటే కందిపోయేలా ఇంత తెల్లగా ఉన్నాడు, ఆడపిల్ల అయ్యుంటేనా ఈ పాటికి ఎంతమంది అబ్బాయిలు క్యూ కట్టేవారు అనుకుంటూ దూరం నుండి మెటికలు విరుస్తూ దిష్టి తీస్తుంది. ప్యాంట్ వేసుకోవటానికి టవల్ తీయగానే కెవ్వున అరుస్తూ, నేనేం చూడలేదు అని కళ్ళు మూసుకుంటుంది. దర్శిని అరిచిన అరుపుకి ఒక్కసారి డోర్ వైపు చూసేసరికి కళ్ళు మూసుకునున్న దర్శినిని చూసిన ఆదిత్య, ఏయ్ నువ్వేంటిక్కడ, ఎప్పుడొచ్చావు, అలా ఎలా చూస్తావు అంటుంటే, అబ్బా ముందు ప్యాంట్ వేసుకోండి అంటుంది. అప్పుడు చూసుకుంటాడు తనకి టవల్ కూడా లేకపోవడంతో సిగ్గుగా అనిపించి డోర్ వేసుకొని ప్యాంటు వేసుకుంటాడు. అప్పుడు డోర్ ఓపెన్ చేసేసరికి దర్శిని కళ్ళు తెరిచి, మీరేం చేస్తున్నారా అని వచ్చాను అంటూ చెప్తుంది. వస్తే నన్ను పిలవాలి కదా, అలా గుడ్లప్పగించి చూస్తూ ఉంటావా అంటాడు రెట్టించి. అబ్బో మీరేదో అంత అందగాడు మరి, మిమ్మల్ని చూడటానికి క్యూ కడుతున్నారు మరి అని మూతి తిప్పుకుంటూ, పదండి నాకు ఆకలిగా ఉంది అంటూ ముందుకు వెళ్తుంది. అబ్బా ఈ పిల్ల నాకు పిచ్చి లేపేలా ఉంది కదా అనుకుంటూ వెళ్తాడు. దర్శిని హ్యాపీగా టిఫిన్ తింటూ చుట్టూ చూస్తూ ఏం జరగనట్టు ఉండటం చూసి, అబ్బా ఈ పిల్ల నిన్న మొత్తం నాకు చుక్కలు చూపించి నానా రచ్చా చేసి
ఇప్పుడు చూస్తే ఏం తెలియని అమాయకపు పక్షిలాగా ఎంత బాగా తింటుందో. నిన్న రాత్రి మొత్తం నన్ను వేపుకొని తినింది రాక్షసి అనుకుంటూ కొర కొర చూస్తుంటే, ఆదిత్య గారు మీరలా చూడకండి, నాకు సిగ్గేస్తుంది అంటుంది సిగ్గుపడుతూ. ఆదిత్య గుడ్లు తేలేసి, అసలు నేను చూస్తున్న చూపుకి నీ మాటలకి ఏమైనా సంబంధం ఉందా దర్శిని అంటాడు అసహనంగా. హీహీ అని నవ్వుతూ, టిఫిన్ చల్లారిపోతుంది, ముందు తినండి, తర్వాత తీరిగ్గా మన సంగతి చూద్దాం అంటుంది. మన సంగతి ఏంటి, ఎవరైనా వింటే ఇంకా ఏదో ఊహించుకుంటారు అన్నాడు ఆదిత్య. అనుకుంటే అనుకొని మంచిదే కదా అంటుంది. నీతో మాట్లాడటం వేస్ట్ అనుకొని దర్శని మీద ఉన్న కోపమంతా టిఫిన్ మీద చూపిస్తూ ఫోర్క్తో గుచ్చి గుచ్చి అప్పుడు తింటాడు. టిఫిన్ తిని టైం చూసి, ఈవినింగ్ మన ఫ్లైట్, రెడీగా ఉండు అని చెప్తాడు. అబ్బా అప్పుడే వెళ్ళాలా అంటుంది దీనంగా. ఏ ఇక్కడే ఉండి ఏం చేస్తావు, బీచ్ దగ్గర బఠానీలు అమ్ముకుంటావా అంటాడు వెటకరంగా. మీరుంటే ఎక్కడైనా ఉండగలను అంటుంది దర్శిని. ఇంకా ఇక్కడే ఉంటే ఇంకా నాకు ఎన్ని చుక్కలు చూపిస్తావో, నిన్న చూపించినంత వరకు చాలు తల్లి, పద లగేజ్ సర్దుకోవాలి అంటూ రూమ్కి వెళ్తాడు. నవ్వుతూ ఆదిత్య అడుగులు అడుగులు వేస్తూ వెళ్తుంటే, ఏంటి నీ రూమ్లోకి వెళ్ళి లగేజ్ సర్దుకో, ఇక్కడేం చేస్తావు అంటుంటే, మీకు రాని పనులు ఎలా చేస్తారు, మీకు బట్టలు మడత పెట్టి సర్దుకోవటం రాదు, వచ్చేటప్పుడు కూడా ఆంటీనే సర్ది పెట్టింది, అందుకే వచ్చాను, మీరు తప్పుకుంటే మీవి సర్దిన తర్వాత నేను సర్దుకుంటాను అని వెళ్తుంటే, ఏం అవసరం లేదు, నేను చేసుకోగలను అంటాడు ఆదిత్య. ఓ అలాగా, అయితే ముందు ఈ షర్ట్ మడత పెట్టండి చూద్దాం అంటూ ఓ షర్ట్ తీసి ఆదిత్య చేతిలో పెడుతుంది. నేను చేయలేను అనుకున్నావా, చూడు చేసి చూపిస్తా అంటూ బెడ్ మీద షర్ట్ వేసి ఫోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంటాడు. దర్శిని పక్కన చేతులు కట్టుకుని నిలబడి ఆదిత్య మడత పెట్టడానికి వేస్తున్న స్టంట్లు చూసి వస్తున్న నవ్వుని పంటి బిగువన దాచేస్తుంది. అటు ఇటు తిప్పి రాకపోవటంతో చిరాకొచ్చి పక్కన పడేసి, ఈ షర్ట్ కరెక్ట్గా లేదు, అందుకే మడత పెట్టడానికి రావటం లేదు అంటాడు ఓటమి ఒప్పుకోలేక. ఏంటేంటి, షర్ట్ కరెక్ట్గా లేదా, మీలాంటి వాడే మొహం బాలేక అద్దం ఎత్తేసుకుందంట అంటూ, ఇటు ఇవ్వండి, మీరెళ్ళి అక్కడ కూర్చోండి, నేను చేస్తాను అంటూ ఆదిత్యాన్ని పక్కకు తప్పించి బట్టలన్నీ నీట్గా ఫోల్డ్ చేసి లగేజ్ ప్యాక్ చేసి తన లగేజ్ ప్యాక్ చేసుకోవటానికి వెళ్తుంది. తన లగేజ్ ప్యాక్ చేస్తుంటే బాల్కనీలో కూర్చొని దీహతో మాట్లాడి రూమ్కి వచ్చేసరికి లగేజ్ ప్యాక్ చేసి ఉండటం చూసి, వేదాక్కల నేను కూడా మిమ్మల్ని బాగా చూసుకుంటాను అన్న దర్శిని మాటలు చెవిలో మోగుతుంటే తల విదిలించుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే రోజీ వెళ్ళిన తర్వాత ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోతుంటే, వేదు ఒకసారి నీ ఫోన్ ఇవ్వరా, నా దానిలో సిగ్నల్ రావటం లేదు అని వేద ఫోన్ తీసుకుని రోజీ నెంబర్ ఫీడ్ చేసుకుని వేద ఫోన్ ఇచ్చేసి తన రూమ్కి వెళ్తాడు వైదిక్. బెడ్ మీద పడుకొని తన ఫోన్లో మై బేబీ అని రోజీ నెంబర్ ఫీడ్ చేసుకొని, రేపటి నుండి పాపకి మొదలవుతుంది జనక్ జనక్ పాయల్ బాజా అని రోజీ ప్లేస్లో పిల్లోని హత్తుకుని పడుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే ఫ్లైట్కి టైం అవుతుంది, ఇప్పుడు స్టార్ట్ అయితేనే టైంకి రీచ్ అవుతామంటూ దర్శిని తీసుకుని వెళ్తాడు ఆదిత్య. తనకి అక్కడి నుండి వెళ్ళటం ఇష్టం లేక మొహం గండులాగా పెట్టుకొని కూర్చుంటుంది. దర్శిని, ఏంటి ఆ మొహం అలా పెట్టుకుని కూర్చున్నావు అంటాడు కార్ డ్రైవ్ చేస్తూ. ఎలా పెట్టుకున్నాను, బాగానే ఉంది కదా అంటుంది మూతి తిప్పుతూ. అంతలా తిప్పకు, చూడలేకపోతున్నా అని ఆదిత్య అంటుంటే, మా మొహమే అంతలేండి, మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అంటుంది. దర్శినికి వెళ్ళటం ఇష్టం లేదని కారుకి కూడా అర్థమైందో ఏంటో. సడన్గా కార్ ఆగిపోతుంది. ఇదేంటి ఇలా ఆగిపోయింది అని మళ్ళీ ట్రై చేస్తాడు, కానీ స్టార్ట్ కాదు. అబ్బా టైం అవుతుంటే ఇప్పుడే ఈ కార్ ఆగిపోవాలా అనుకుంటూ పక్కకు చూసేసరికి దర్శిని పల్లికిలిస్తూ కనిపిస్తుంది. ఆదిత్య చూసేసరికి నవ్వు ఆపేస్తుంది. ఎందుకు ఆపుకుంటున్నావు నవ్వు, నీకు కావాల్సింది కూడా ఇదే కదా అంటాడు. అయ్యో నేనేం చేశాను ఆదిత్య గారు అంటుంది అమాయకంగా. అంత అమాయకం అవసరం లేదు, నీకు వెళ్ళటం ఇష్టం లేక బాగా కోరుకున్నట్టున్నావు, అందుకే కార్ ఆగిపోయింది అవునా, నువ్వు అనుకున్నట్టు ఏం జరగదు, ఏదైనా క్యాబ్ ట్రై చేస్తా, లేదంటే ఎవరికైనా లిఫ్ట్ అడిగైనా మనం వెళ్ళాల్సిందే అంటాడు కార్ దిగుతూ. చిన్న స్మైల్తో దర్శిని కూడా కార్ దిగుతుంది. క్యాబ్ కోసం చూస్తాడు, కానీ అసలు ఒక్క క్యాబ్ కూడా దొరకటం లేదు. మెల్లిగా వాతావరణం చేంజ్ అవుతుంది. వర్షం పడేటట్టు అయ్యేసరికి, అబ్బా ఆదిత్య గారు ఇప్పుడు వర్షం పడితే ఉంటుంది ఆహా అంటూ చల్లటి గాలికి చేతులు చాపి వర్షం త్వరగా రా అంటూ ఆకాశం వైపు చూస్తూ పిలుస్తుంది.
నీకు కొంచెం మెంటల్ ఉంది కదా అంటాడు డౌట్గా చూస్తూ. దర్శిని మూతి ముడుచుకొని కళ్ళు టపటపలాడిస్తూ చూస్తుంటే అప్పుడే సన్నగా చినుకులు పడుతుంటాయి. నీ నోటికి ఇంత పవర్ ఉందని ఇప్పుడే అర్థమైంది అంటాడు ఆదిత్య. ఆదిత్య అలా అంటుంటే నవ్వుతూ వర్షాన్ని ఎంజాయ్ చేస్తుంది రౌండ్గా తిరుగుతూ. నవ్వుతూ వర్షంని ఫీల్ అవుతూ ఎంజాయ్ చేస్తుంటే దర్శిని అలా చూస్తూ ఉండిపోతాడు. ఎంజాయ్ చేసింది చాలు కానీ లిఫ్ట్ కోసం ట్రై చేద్దాం అని ఏమైనా వెహికల్స్ వస్తున్నాయేమో అని చూస్తాడు. కానీ ఒక్క వెహికల్ కూడా ఆగదు. ఆదిత్య చిరాగ్గా ఫీల్ అవుతుంటే, ఆదిత్య గారు బీ కూల్, నేను ట్రై చేస్తాను అని దర్శిని అంటుంటే, ఏంటి ట్రై చేసేది, అక్కడ ఎవరు కూడా లిఫ్ట్ ఇవ్వటం లేదు అంటుంటే, నేనున్నాను కదా ఒక్క నిమిషం అంటూ కారులోకి వెళ్ళి లాక్ చేసుకొని 2 నిమిషాలకి కార్ దిగుతుంది. కార్ దిగిన దర్శిని చూసి నోరు తెరుస్తాడు. షాక్ కొట్టినట్టు నిలబడిపోతాడు. దర్శిని ఎలా ఉందంటే 8-9 నెలల కడుపుతో ఉన్నట్టుగా ఎత్తుగా ఉన్న కడుపు పట్టుకొని నడుస్తుంది. ఏయ్ ఏంటిది, ఆ పొట్టేంటి అంటాడు విచిత్రంగా చూస్తూ. చెప్తానుండండి అంటూ రోడ్డు మీదకి వెళ్ళి వచ్చే వెహికల్ ముందు పొట్ట పట్టుకొని నిలబడుతుంది. పొట్ట పట్టుకొని నిలబడ్డ దర్శిని చూసి అయ్యో ఎవరో ప్రెగ్నెంట్ అమ్మాయిలా ఉంది అనుకుని కారు ఆపుతారు. అప్పటి వరకు దర్శిని వేస్తున్న వేషాలు చూస్తూ కారు ఆగగానే అమ్మని, ఇప్పటి వరకు నేను ట్రై చేస్తే ఒక్క కారు కూడా ఆపలేదు, ఇప్పుడు ఒక్కసారికే ఆపారు. ఇది పొట్ట వేసుకొని రావటానికి కారణం ఇదన్నమాట. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు అనుకుంటాడు ఆదిత్య. కారు ఆపగానే కారులో నుండి ఒక బామ్మ కారు దిగి దర్శిని దగ్గరకు వచ్చి, అయ్యో కడుపుతో ఉన్నావు, ఇలా రోడ్డు మీద నిలబడ్డావేంటి తల్లి అంటుంది. మీరు తెలుగు వల్ల బామ్మ అంటుంది ఆవిడ వైపు చూస్తూ. హా అవును తల్లి, నా మనవడి కోసం ఇక్కడికి వచ్చాను, ఇప్పుడు రిటర్న్ వెళ్తున్నా, ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి అంటూ చెప్తుంటే, అమ్మయ్య మేము కూడా ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి బామ్మగారు, మా కార్ ట్రబుల్ ఇచ్చింది, అందుకే లిఫ్ట్ కోసం చూస్తున్నాం అని చెప్తుంటే, ఓ అలాగా తల్లి, మేము కూడా అటే వెళ్తున్నాం కదా, రా డ్రాప్ చేస్తాను, అసలే ఒట్టి మనిషివి కాదు, ఆయన ఒక్కదానివి ఎందుకు వెళ్తున్నావు, మీ ఆయన ఎక్కడా అని అడుగుతుంది. ఒక్కదాన్ని కాదు బామ్మ, మా ఆయన కూడా ఉన్నారు అదిగో అని ఆదిత్యని చూపిస్తుంది. ఆదిత్య వైపు చూసి ఇలారా అని పిలిచి, ఆదిత్య రాగానే ఏంటయ్యా బుద్ధి లేదు, పాపం అమ్మాయి కడుపుతో ఉంటే ఇలా రోడ్డు మీద నిలబెడతావా అంటూ చెడామడా కడిగిస్తుంది. అసలు ఆదిత్యకి మాట్లాడే ఛాన్స్ కూడా ఇవ్వటం లేదు. అయ్యో బామ్మగారు, ఆయనకి నేనంటే చాలా ఇష్టం బామ్మగారు, ఆయనని ఏమనకండి అంటుంది. సరే సరే, మీ ఆయన్ని ఏమనలే, రండి కూర్చోండి అంటుంది. ఆదిత్య గుర్రుగా చూస్తుంటే, ప్లీజ్ ప్లీజ్ ఆదిత్య గారు, ఇప్పుడు మనం వెళ్ళాలా వద్దా చెప్పండి అంటుంది. ఇక మూసుకొని లగేజ్ తీసుకొని కారు ఎక్కి కూర్చుంటారు. వాళ్ళు కూర్చోగానే కారు ముందుకు వెళ్తుంది. ముందు బామ్మ ఆదిత్య దర్శిని కూర్చుంటారు. మీ పేరేంటి అమ్మాయి అని అడుగుతుంది. దర్శిని బామ్మగారు, మా ఆయన పేరు ఆదిత్య విహారీ అని చెప్తుంది. ఆవిడ అడిగిందా నా పేరెందుకు చెప్తున్నావు అంటూ అడుగుతుంటే, నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది, అందుకే చెప్పాను, తప్ప అని అమాయకంగా అడుగుతుంది. అస్సలు తప్పులేదు అంటాడు పళ్ళు కొరుకుతూ. చూడటానికి ఇద్దరు చిన్నగానే ఉన్నారు. పెళ్ళై ఎన్నాళ్ళైంది తల్లి అని అడుగుతుంది. దర్శిని చిన్నగా సిగ్గుపడుతూ 1 year అయింది బామ్మ అంటుంది. ఓ ఎన్ని నెలలు ఇప్పుడు? 9 నెలలు బామ్మ. ఓ అబ్బాయి చాలా స్వీట్గానే ఉన్నాడు, పెళ్ళవగానే తొందరగా నీతో మామిడికాయలు తినిపించాడు, నువ్వంటే చాలానే ప్రేమ ఉన్నట్టుందే అని ఆవిడ అంటుంటే, ఆవిడ మాటలకి బిత్తరపోవటం ఆదిత్య వంతైంది. దర్శిని మాత్రం వస్తున్న నవ్వు ఆపుకుంటూ, హా బామ్మ, నేనంటే చాలా ఇష్టం, అందుకే ఒక్క నిమిషం కూడా నన్ను వదిలిపెట్టాడు, అప్పుడే నన్ను మమ్మీని చేసేశారు అని చెప్తుంది. దర్శిని గుర్రుగా చూస్తూ కోపంతో నడుము గిల్లేస్తాడు. ఆదిత్య నడుము గిల్లడం అద్దం నుండి చూసిన బామ్మ ముసిముసిగా నవ్వుతూ, అబ్బాయి నువ్వు చాలా అల్లరి పిల్లాడివి, అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంటు, నువ్వు కొన్ని రోజులు నీ సరసం ఆపాలి బాబు, లేదంటే కష్టం, ఆ అమ్మాయి నిన్ను ఎలా తట్టుకుంటుందో ఏంటో, నిన్ను చూస్తుంటే మీ తాతగారు గుర్తొస్తున్నాడు, ఆయన కూడా ఇంతే, అసలు నాకు ఊపిరి తీసుకొని వచ్చేవాడు కాదు అని సిగ్గుపడుతూ చెప్తుంటే, ఆదిత్య ఆవిడ మాటలకి ఆవిడ సిగ్గుపడటం చూసి కారు విండోకి తల బాదుకుంటాడు. దర్శిని అయితే అసలు నవ్వు ఆపుకోలేకపోతుంది. చెయ్యి అడ్డుగా పెట్టుకొని నవ్వుకుంటుంది. ఆ బామ్మ మాత్రం తాతగారు ఎలా ఉండేవాడో, ఎలా అల్లరి చేసేవాడో సిగ్గుపడుతూ చెప్తూ ఉంటుంది. ఆవిడ మాటలు వినలేక బామ్మగారు అంటాడు గట్టిగా. మంచి ఫ్లోలో ఉన్న బామ్మ చెప్పటం ఆపి వెన తిరిగి ఏంటి బాబు అంటుంటే, ఎయిర్పోర్ట్ వచ్చింది బామ్మగారు. ఓ అవునా, చూసుకోలేదు. ఎలా చూసుకుంటారులేండి, తాతగారితో ఇక్కడే కూర్చొని డ్యూయెట్స్ వేసుకుంటే అని గొనుగుతూ కారు దిగుతాడు.
దర్శిని కూడా కార్ దిగి, చాలా థ్యాంక్స్ బామ్మ. పర్లేదు తల్లి, నువ్వు కూడా నా మనవరాలతో సమానం అంటూ ఆదిత్య వైపు చూసి, ఆ అమ్మాయి జాగ్రత్త, గడుగ్గాయ్, దూకుడికి పోకుండా, ఆ అమ్మాయికి డెలివరీ అయ్యాక కూడా దూరంగా ఉండే, సరేనా, చల్లగా ఉండండి అంటూ వెళ్తుంది. ఆవిడ వెళ్ళగానే దర్శిని పగలబడి నవ్వుతుంది. దర్శిని నవ్వు చూసి, నిన్ను అంటూ దర్శిని వైపు వస్తుంటే అంటూ ఆదిత్యకి అందకుండా తప్పించుకుంటుంది. ఆగు, అసలు ఆవిడ అలా మాట్లాడుతుంటే కూడా నిజం చెప్పకుండా పైగా నవ్వటం, ఆవిడకి వకాల్తా పుచ్చుకోవటం అసలు నీకు మామూలుగా లేదు నా చేతిలో అంటూ దర్శిని వెంట పరిగెత్తుతూ ఎలాగోలా దర్శినిని పట్టుకొని చేయి వెనకకి మడిచి, నీకు బాగా అల్లరి ఎక్కువైంది ఏంటి, నిన్ను మమ్మీని చేశానా, ఇంకా ఏం చెప్పావు అంటూ అరుస్తూ, ఇంకోసారి ఇలా అల్లరి చేస్తావా, ఆవిడేమనుకుంటుంది నా గురించి అని అంటుంటే, ఆ ఆదిత్య గారు, సారీ, ఏదో సరదాకి చేశాను, దానికి ఇలా కోప్పడాలా, నా చేయి వదలండి, నొప్పి వస్తుంది, అయినా నేను ఇలా చేయబట్టి మనం టైంకి ఇక్కడికి రీచ్ అయ్యాం అంటూ ఆదిత్య చేతి నుండి చేయి విడిపించుకుంటుంది. ఆగు, ఎక్కడికి తప్పించుకుంటున్నావు అంటూ దర్శిని చేయి పట్టుకొని లాగగానే ఒక్కసారిగా వచ్చి ఆదిత్య మీద పడుతుంది. ఇద్దరు చూపులు కలుస్తాయి. అంత దగ్గరగా ఉండేసరికి దర్శిని నుండి వచ్చే ఫ్రేగ్రెన్స్కి ఆదిత్య మైమరిచిపోతాడు. వర్షంలో తడవటం వల్ల తడిగా ఉన్న బట్టలు దర్శిని శరీరానికి అతుక్కొని కనిపించకుండా దాగి ఉన్న దర్శిని అంతాలని చూస్తూ కొన్ని క్షణాలు మైమరిచిపోతాడు. ఆదిత్య నాసిక నుండి వెలువడుతున్న వేడి ఊపిరి దర్శినికి తగులుతుంటే దర్శిని నుదుటిన చిరు చెమటలు పట్టేస్తాయి. ఊపిరి బిగబట్టి, ఆదిత్య గారు అంటూ కష్టంగా పిలిచేసరికి తేరుకొని దర్శిని వదిలి దూరం జరుగుతాడు. దర్శిని చూపు నుంచి తప్పించుకొని అనౌన్స్మెంట్ వినిపించేసరికి లగేజ్ తీసుకుని ముందుకు వెళ్తాడు. దర్శిని కూడా ఆదిత్య బిహేవియర్కి చిన్నగా సిగ్గుపడి ఆదిత్య వెనకే వెళ్తుంది. చెకింగ్ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసుకుని ఫ్లైట్ ఎక్కుతారు. దర్శిని ఫేస్ చేయలేక చూపు పక్కకి తిప్పేస్తుంటే, ఆదిత్య గారు ఎందుకంత ఇబ్బంది పడుతున్నారు, నేనే కదా, నేనేం ఫీల్ అవ్వలేదు, మీరే ఇంతలా ఫీల్ అవుతున్నారు అనుకుంటుంది. కొద్దిసేపటికి ఫుడ్ రావడంతో ఇద్దరు తినేస్తారు. తిని ఆదిత్య మ్యాగజైన్ చదువుతుంటే ఆదిత్యాన్ని చూస్తూ అలాగే నిద్రపోతుంది. నిద్రలో ఆదిత్య భుజం మీద పడి చేతిని చుట్టుకొని పడుకుంటుంది. దర్శిని తన భుజం మీద ఉండేసరికి మ్యాగజైన్ పక్కన పెట్టి దర్శిని వైపు చూస్తూ, ఇందాక దర్శిని చేసిన అల్లరి గుర్తొచ్చి ఆదిత్య పెదాలు అందంగా విచ్చుకుంటాయి. క్రేజీ గర్ల్ అనుకుంటాడు. ఆ తర్వాత కట్ చేస్తే మార్నింగ్ మెలకు వచ్చిన రుద్ర కళ్ళు తెరిచేసరికి ఎదురుగా కనిపిస్తున్న దృశ్యాన్ని చూసి నోరు తెరుస్తాడు. వేద స్నానం చేసి సారీ కట్టుకుంటుంది. కానీ సెట్ కాక మళ్ళీ కట్టుకుందామని ఎలాగూ రుద్ర పడుకున్నాడు కదా అనుకొని విప్పి కట్టుకోవటం స్టార్ట్ చేస్తుంది. తను కుర్చీలు పోసే పనిలో ఉండటంతో రుద్ర లేచింది కూడా చూసుకోదు. పల్చగా సన్నటి నెలవంక లాంటి నడుము, తెల్లగా ఉన్న ఆ నడుము మడతల్లో చిన్ని పుట్టుమచ్చ. దాన్ని చూసి, ఓ గాడ్, ఇది పొద్దున్నే నా నిగ్రహానికి పరీక్ష పెడుతుంది కదా అంటూ కింది పెదవిని తన మునిపంటితో కొరుకుతూ ఆ పుట్టుమచ్చ చూసి చిన్నగా నవ్వుతూ, నడుముకి దిష్టి తగలకుండా భలే ఉంది రాక్షసి అనుకుంటూ మెల్లిగా లేచి అడుగులో అడుగు వేస్తూ సౌండ్ చేయకుండా వెళ్ళి వేదాన్ని వెనక నుండి హక్ చేసుకొని, ఏంటి మరదలు, నీకేమైనా ఇది బాగుందా, బుద్ధిగా ఉన్న నాలో ఫీలింగ్స్ వచ్చేలా పొద్దున్నే ఈ ఫ్రీ షో ఏంటి బంగారం అంటాడు. వేద నడుం చుట్టూ చేతులు వేసి ఎప్పుడైతే రుద్ర హక్ చేసుకున్నాడో సడన్గా ఉలికిపడి చేతుల్లో ఉన్న కుచ్చులని వదిలేస్తుంది. రుద్ర చేతి వెళ్ళి డైరెక్ట్గా తన నడుంకి టచ్ అవుతుంటే వేద గొంతు తడారిపోతుంది. కష్టంగా ఊపిరి బిగబట్టి, బావా ఏం చేస్తున్నావు, వదులు అంటుంది చిన్నగా. నన్ను టెంప్ట్ చేసి వదులు అంటే ఎలాగ చెప్పు అంటూ వేద వీపు మీద పరుచుకున్న కురులని తన ముని వెళ్ళతో పక్కకు వేసి భుజం మీద నుండి వీపు మొత్తం చిన్నగా ముద్దు పెడుతూ మరో చేత్తో లైట్గా వేద నడుముని ప్రెస్ చేస్తుంటే వేద ముడుచుకొని రుద్ర చేతి మీద చేయి వేసి, ఏం చేస్తున్నావు బావా అంటుంది మెల్లిగా వణుకుతున్న స్వరంతో. ఇంకా ఏం అనుకోలేదు బంగారం, నువ్వు ఇలాగే ఉంటే ఏదో చేసేలాగున్నాను అంటూ వేద బుగ్గ మీద ముద్దు పెట్టి మరదలు సగంలో విడిచిన పనిని తను చేద్దామని చీర చేతుల్లోకి తీసుకుని కుర్చీలు పెడుతుంటే సిగ్గుతో తల కిందికి వేసి, ఇవన్నీ నువ్వు చేయకూడదు బావా, యువర్ ఎ బిజినెస్ మ్యాన్ అంటుంటే, అయితే ఏంటి, నువ్వు నా భార్యవి, నీకు కాకపోతే ఇంకా ఎవరి దగ్గర చేస్తాను ఇలాంటి పనులు, ఎంతటి వాడైనా భార్యకి ఇలా సేవలు చేస్తేనే బాగుంటుంది, అందులో ఉన్న కిక్కే వేరు, ఆ ఫీలింగ్స్ వేరే లెవెల్లో ఉంటుంది అంటూ కుర్చీలు సర్ది మోకాళ్ళ మీద కూర్చుని
వేద నడుములో దోపుతాడు. రుద్ర అలా చేయగానే ఒక్కసారిగా ఫ్రీజ్ అయిపోతుంది. వేద ఎక్స్ప్రెషన్స్కి నవ్వుతూ నడుం దగ్గర చీరని తప్పించి నడుం మడతల్లో ఉన్న చిన్న పుట్టుమచ్చ మీద ముద్దు పెట్టి నాలుకతో ఎంగిలద్దుతూ మీసాలతో గిలిగింతలు పెడుతూ వేదాన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాడు. రుద్ర పెదాల స్పర్శకి వేద ట్రాన్స్లోకి వెళ్ళిపోతుంది. రుద్ర జుట్టులోకి వేలు జొప్పించి నడుముకి అదుముకుంటుంది. ఎంతసేపు ముద్దు పెట్టినా తనివి తీరక పుట్టుమచ్చని మోనిపంటితో కొరికేస్తాడు. అప్పటి వరకు ట్రాన్స్లో ఉన్న వేద ఒక్కసారిగా కళ్ళు తెరిచి, బావా ఏంటి అలా కొరికేశావు అంటూ చిరు కోపంగా చూస్తూ కొరికిన చోట రుద్దుకొని చూసేసరికి ఎర్రగా అవుతుంది. ఆ ప్లేస్ మొత్తం చూడసలు ఎంతగా ఎర్రగా అయిందో అని మూతి గుండ్రంగా చుట్టి చూపిస్తుంటే కొరికిన చోట తడి పెదాలద్దుతూ ముద్దు పెట్టి మందు వేశానులే అంటూ కన్ను కొడుతుంటే, సిగ్గులేదు బావా నీకు అంటూ మిర్రర్ ముందుకు వెళ్ళి సారీ నీట్గా చేసుకొని రెడీ అయ్యి రుద్రకి డ్రెస్ తీసిపెట్టి ఫ్రెష్ అయ్యిరా బావా అంటూ టవల్ చేతికిస్తుంటే టవల్తో పాటు వేదాన్ని కూడా దగ్గరికి లాక్కొని, నువ్వు కూడా రావచ్చు కదా నాతో, ఇద్దరం కలిసి ఫ్రెష్ అవుదాం అని హస్కీగా కొంటె చూపులు చూస్తూ అంటాడు. ఏంటి బావా పొద్దు పొద్దునే ఇలా బిహేవ్ చేస్తున్నావు, బాగానే ఉన్నావా అంటూ నుదుటన చేయి వేసి చెక్ చేస్తుంటే, నాకు పొద్దు పొద్దున్నే నా మరదలు పిచ్చి పట్టింది, బాడీలో తిమ్మిరి తిమ్మిరిగా ఉంది అంటూ వేదాన్ని గట్టిగా హక్ చేసుకొని చెప్తుంటే రుద్ర వెనునిమురుతూ కంట్రోల్ చేస్తుంది. కొద్దిసేపటికి వేద నుదుటన ముద్దు పెట్టి, నువ్వు కిందికి వెళ్ళు, నేను ఫ్రెష్ అయ్యి వస్తాను అంటూ టవల్ తీసుకుని బాత్రూంలోకి వెళ్తాడు. వెళ్తున్న రుద్రాని చూసి, సారీ బావా, నా కోసం నువ్వు నీ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకుంటూ ఇబ్బంది పడుతున్నావు, కొన్ని డేస్ అంతే, ఆదిత్య దర్శిని సెట్ అయ్యారంటే ఇక నాకు ఏ ఆలోచన ఉండదు, నా లైఫ్ మొత్తం నీకే బావా, అన్నీ సెట్ అయిన తర్వాత కొన్ని డేస్ నువ్వు నేను ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళి టైం స్పెండ్ చేద్దాం, అప్పుడు నా టైం మొత్తం నీకే అనుకుంటూ కిందికి వెళ్తుంది. వైదిక్ లేవగానే ఫోన్ తీసుకుని రోజీ నెంబర్కి గుడ్ మార్నింగ్ మెసేజ్ పెట్టి ఫ్రెష్ అవ్వటానికి వెళ్తాడు. ఫ్రెష్ అయ్యి వచ్చాక రిప్లై కోసం చూస్తాడు. కానీ రోజీ నుండి ఏ రిప్లై ఉండదు. దీనికి బల్బు బాగా ఉంది. నేను మెసేజ్ పెడితే కూడా రిప్లై లేదు, దొంగ మొహం, చెప్తా అనుకుని రోజీకి ఫోన్ చేస్తాడు. రోజీ కూడా అప్పుడే ఫ్రెష్ అయ్యి రెడీ అవుతూ ఉంటుంది. అన్నోన్ నెంబర్ నుండి కాల్ వచ్చేసరికి ముందు లిఫ్ట్ చేయదు. మళ్ళీ చేసేసరికి ఎవరో అని కాల్ లిఫ్ట్ చేసి ఎవరు అని అడగకముందే అవతల నుండి వైదిక్, ఏంటి నీకు బాగా పొగరున్నట్టుంది, మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వాలని తెలీదా, కాల్ చేస్తే లిఫ్ట్ చేయటం లేదు, ఏంటి సంగతి అంటూ గట్టిగా అరుస్తుంటే, హలో ఎవరు మీరు, కరెక్ట్ నెంబర్ నొక్కక రాంగ్ నెంబర్ నొక్కారా, అసలు ఎవరు మీరు, ఏదో పెళ్ళాన్ని తిట్టినట్టు తిట్టేస్తున్నారు అంటుంది రోజీ. నీ మొగుడినే కాబట్టి ఇలా మాట్లాడుతున్నా అంటాడు వైదిక్ సైడ్ స్మైల్తో. ఎవర్రా మొగుడు, పిచ్చి పిచ్చిగా ఉందా, పిచ్చి, హాస్పిటల్ నుండి కాల్ చేస్తున్నావా, హాస్పిటల్కి రా, 4 ఇంజెక్షన్స్ గుచ్చి పెడతా ఏమనుకున్నావు, ఈడియట్ అంటూ కాల్ కట్ చేస్తుంది. అరిచి కాల్ కట్ చేసేసరికి పళ్ళు కొరుకుతూ, పందిమొహం, నాకే ఇంజెక్షన్ గుచ్చుతావా, నన్నే పిచ్చోడంటావా, రమ్మన్నావు కదే వస్తున్నా ఉండు, కాసుకో అంటూ కిందికి వెళ్తాడు. కిందికి వెళ్ళేసరికి అందరూ హాల్లో ఉంటారు. వైదిక్ని చూడగానే మామ అంటూ పరుగున వచ్చి వైదిక్ కాళ్ళు చుట్టేస్తుంది. హాయ్, గుడ్ మార్నింగ్ బంగారం అంటూ దియాని ఎత్తుకొని బుగ్గల మీద ముద్దు పెడుతుంటే కిలకిలమని నవ్వుతుంది. కొద్దిసేపు దియాతో ఆడి అందరూ కూర్చుని టిఫిన్ చేస్తుంటారు. ఏంటి బామ్మర్ది, ఆఫీస్కి ఈరోజైనా వస్తారా, లేకపోతే ఈరోజు కూడా రాకుండా సొల్లు వేస్తూ ఇంట్లోనే ఉంటావా అంటాడు రుద్ర. బావా, మరి ఘోరంగా మాట్లాడుతున్నావు, నేనేం రోజు ఆఫీస్ ఎగ్గొట్టి తిరగటం లేదు, ఇంతకీ ఇప్పుడు వస్తున్నట్ట రానట్ట ఆఫీస్కి అంటూ హ్యాండ్ వాష్ చేసుకుంటాడు రుద్ర. హీహీ, హాఫ్ డే లీవ్ కావాలి బావా అంటాడు పళ్ళు కిలిస్తూ వైదిక్. హాఫ్ డే లీవ్ తీసుకొని పొడిచేంత పనులు ఏమున్నాయి బామ్మర్ది, ఏవో ఉన్నాయిలే బావా బాయ్ అంటూ తుర్రున పారిపోయాడు. వైదిక్ని చూసి నవ్వుతూ, నువ్వెక్కడికి వెళ్తున్నావో నాకు తెలీదా బామ్మర్ది అనుకున్నాడు రుద్ర. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండే ఈ స్టోరీ నెక్స్ట్ పార్ట్స్ కోసం ఈ వీడియో లైక్ చేసి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.